సభ మా బాధ వినాలి, ఈ సభ మా బాధ అర్థం చేసుకోవాలి. 70 సంవత్సరాల నుంచి మాకు అన్యాయం జరుగుతుంది సార్. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కనీసం సార్ ఇక్కడ దాదాపు 634 బీసీలకు అవకాశాలు పోయినాయి సార్. ఇది అమలు కాకముందుకే సార్. ఇంకొకటి సార్, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి నిజంగా ఇప్పుడు అమెండ్మెంట్ చేస్తా ఉన్నాం, ఈ బిల్లును సరి చేస్తా ఉన్నాం, స్లాబ్ ఎత్తేస్తా ఉన్నాం కదా, దీనివల్ల కూడా సాధ్యం కాదు సార్. ఇది కూడా కేవలం మేము పని చేసామని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప సార్ దీనికి 2 హార్డిల్స్ ఉన్నాయి సార్. ఒకటి సార్, ఇప్పుడు మనం ఇక్కడ 50% స్లాబ్ ఎత్తేసినప్పటికీ గవర్నర్ గారు ఆమోదం అవసరం సార్, గవర్నర్ గారు సంతకం అవసరం. ఒకవేళ అది దాటినా కూడా మళ్ళీ హైకోర్టు, మళ్ళీ సుప్రీంకోర్టు, మళ్ళీ ఇందిరా సహాని కేసు అడ్డం వస్తుంది సార్. ఇందిరా సహాని కేసు అడ్డం వచ్చినప్పుడు పరిస్థితి మళ్ళా మొదటికి వస్తుంది సార్. ఆ రోజు మనం ఈ ప్రజలకు ఏం సమాధానం చెప్తాం సార్? 42% రిజర్వేషన్ ఇవ్వడంలో అన్ని పార్టీలు ఫెయిల్ అయిపోయినాయి, ఈ ప్రజలకు న్యాయం చేయడంలో అన్ని పార్టీలు విఫలమైనాయని చెప్పదలుచుకున్నామా సార్ ఈ బిల్లు ద్వారా? అందుకోసమే దయచేసి అధ్యక్ష, నేను ఈ సందర్భంగా ఈ సభ ముందు కొన్ని అంశాలు పెడతా ఉన్నాను సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడతా ఉన్నా, గౌరవ ఆ శాఖ మంత్రివర్యులను కోరుతా ఉన్నా, మీరు 42% రిజర్వేషన్లకు అడ్డంకులు స్పష్టంగా మాకు కనిపిస్తా ఉన్నాయి. ఆ అడ్డంకుల విషయంలో మేము మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, అడ్డంకులు అందరికీ ఉన్నాయి. కానీ మీరు ఇవ్వడానికి మీరు ఇవ్వడానికి మీ చేతిలో ఉన్నటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ మీ చేతిలో ఉన్నటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. బీసీ సప్లాన్ తీసుకురావడానికి సుప్రీంకోర్టుతో పంచాయతీ లేదు, మరి కేంద్రంతో పంచాయతీ లేదు. కాబట్టి బీసీ సప్లాన్ విషయంలోనైనా మీరు చర్యలు తీసుకోండి. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ప్లీజ్, ఒకవేళ కాళేశ్వరం విషయంలో మన హౌదులో కూడా చర్చ కావాలన్నప్పుడు నేను తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడతాను, నెక్స్ట్ సెషన్ లో పెట్టమని చెప్తాను సార్. సార్ ఇక్కడ సార్ బీసీ సప్లాన్ విషయంలో సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవచ్చు. చేయదలుచుకుంటే బీసీ సప్లాన్ ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది సార్. ఏది 5 ఏళ్ల కాలంలో 1,00,000 కోట్లు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ 2 బడ్జెట్లలో కలిపి కనీసం 20,000 కోట్లను కూడా బడ్జెట్ లో కేటాయించలేకపోయింది సార్. ఇక్కడ వివక్ష కనిపిస్తా ఉంది సార్. ఈ జయంగా కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడానికి ఏ శక్తి లేదు సార్. మేమందరం సపోర్ట్ చేస్తాం సార్ ఈ విషయంలో. అలాగే సార్ ఇంకా ఎంబీసీ కులాలకు సంబంధించినటువంటి సంక్షేమ విషయంలో కూడా ఉన్నత విద్య కోసం 10 లక్షల రూపాయలు పూచీకత్తు లేని వడ్డీలు రుణాలు ఇప్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది సార్. ఈ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు కనిపించట్లేదు సార్. అలాగే సార్ అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాలు, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు కట్టిస్తామని చెప్పారు సార్. అక్కడ కూడా సార్ వీటిలో ఎక్కడ కూడా ముందడుగు పడలేదు సార్. ఎక్కడైతే హార్డీలు ఉందో అక్కడ పైన ఫోకస్ చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ చేయాల్సిన పనుల విషయంలో మాత్రం కొంత నిర్లక్ష్యంగా ఉండడం బాధాకరమైనటువంటి అంశం సార్. సార్ ఇంకొకటి సార్, 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు సార్. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విపరీతంగా అక్కడ పడి ఉన్నాయి సార్. ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తే తప్ప బీసీలు టీసీలు కానీ లేకపోతే వాళ్ళ సర్టిఫికెట్ కాలేజ్ యాజమాన్యాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది సార్. అందుకోసమే ఫీజు రియంబర్స్మెంట్ లో మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి, అవి చేయండి. అలాగే చేతి వృత్తులకు సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో అవకాశం కల్పించింది సార్, మెన్షన్ కూడా చేసింది. వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మంగలి, వడ్రంగి, చాకలి, కుమ్మరి, స్వర్ణకారుల వంటి చేతి వృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు అందజేస్తామని చెప్పారు సార్. గడిచిన 2 సంవత్సరాలలో ఇప్పటి వరకు ఒక్క షాపు గాని దయచేసి శ్రవణన్న మీ స్వర్ణకారుల గురించి మాట్లాడుతున్నా, దయచేసి మీరు ఓపికగా ఉండాలా. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ 10 లక్షల ఆర్థిక సాయం అని చెప్పారు సార్. ఇప్పటి వరకు చేయలేదు. నేను అడుగుతా ఉన్నా, గౌరవ మంత్రివర్యులను అడుగుతా ఉన్నా, మీరు అమలు చేయడానికి, మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న అంశాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ
వీటిని చిత్తశుద్ధితో అమలు చేయండి. 42% రిజర్వేషన్ విషయంలో మీరు పోరాడుతున్నటువంటి విధానంలో కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తున్న అడ్డంకుల విషయంలో కానీ మేము మీకు అండగా నిలబడతాం. కానీ మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన ప్రతి అంశాన్ని అమలు చేయడంలో మీ చిత్తశుద్ధి సరిగా లేదని అర్థమవుతా ఉంది. అలాగే అధ్యక్ష ఇక్కడ మంత్రివర్గాల విషయంలో మా బీసీలకు ఇంకా మంత్రివర్గాలు పెరగాలన్నటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మా బీసీలకు మంత్రులు పెరగాలి, మా బీసీలకు అవకాశాలు పెరగాలి, మా బీసీ సర్పంచ్లకు, మా బీసీ ఎంపీటీసీలకు, మా బీసీ జెడ్పీటీసీలకు అందరికి కూడా అవకాశాలు మెరుగుపడాలి అధ్యక్ష. డోంట్ కమ్ టు దిస్ ప్లీజ్ ప్లీజ్. మీకు మైక్ ఉంది, మీకు మైక్ ఉంది, మీకు మైక్ ఉంది, అక్కడ వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్. మీ మైక్ మీ సీట్ లో కూర్చొని మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అక్కడ వెళ్ళండి ప్లీజ్. మీరు ప్రభుత్వాన్ని ఇంతమంది చాలా విషయాల్లో అసెంబ్లీలో వచ్చే విషయాలు ఇక్కడ రావు, ఇక్కడ వచ్చే నో. ప్లీజ్ 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 మధు ప్లీజ్ గో అండ్ సిట్ దేర్, గో టు యువర్ సీట్ ప్లీజ్. మీ సీట్లలో వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్. బీసీ బిల్ మీద మాట్లాడండి, అవకాశం ఇస్తాను ప్లీజ్ ప్లీజ్. కంప్లీట్ యువర్ థ్యాంక్ యూ సార్. సార్ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సవరణ ద్వారా అధ్యక్ష, గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 50% ఏదైతే 34% చేయాలన్న వాళ్ళ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు సార్ ఆ రోజు హైకోర్టులో. ఇప్పుడు మళ్ళొక్కసారి అడ్డుకోరన్న గ్యారంటీ ఏమైనా ఉందా? ఈసారి చేసేటువంటి అమెండ్మెంట్ కూడా ఖచ్చితంగా అడ్డుకుంటారు వాళ్ళు. అడ్డుకున్నప్పుడు మేము ఎవరి మొహం చూడాలి? మా బీసీలు ఎటువైపు చూడాలి సార్? అప్పుడు మాకు ఎట్టి పరిస్థితిలో ఇది ముందుకు పోతుందనేటువంటి ఆలోచన లేదు. మీ కళ్ళ ముందు ఉన్నటువంటి అన్ని అంశాల్లో బీసీ డిక్లరేషన్ ని ఉన్నది ఉన్నట్టుగా ఈ 42% మీరు సాధ్యమైనంత వరకు మీ ప్రయత్నం చేస్తూనే మిగతా అంశాల మీద ఫోకస్ పెట్టాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సార్. అలాగే ఇదే బీసీలకు సంబంధించినటువంటి విషయంలో ముదిరాజులను అధ్యక్ష, ఇదే కామారెడ్డి డిక్లరేషన్ లో మా ముదిరాజ్ సోదరులను జీవోఎంఎస్ నెంబర్ 19/2/2009 పునరుద్ధరణ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అధ్యక్ష. ఇందులో బీసీడీలో ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ బీసీ బిడ్డలను, ఈ ముదిరాజ్ బిడ్డలను బీసీడీ నుంచి బీసీఏలోకి అధ్యక్ష మా ఇంకో అరల నుంచి ఇంకో అరలకు వస్తాంటారు తప్ప వాళ్ళు ఇంకో దాంట్లో పోయి గుంజుకుంటామని చెప్తలేరు అధ్యక్ష. ఈ ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేస్తలేరు అధ్యక్ష? ఇది సుప్రీంకోర్టు అడ్డం పడతా ఉందా? దీనికి ఏమైనా పార్లమెంట్ అడ్డం పడతా ఉందా? దీనికి ఏమైనా కోర్టులు అడ్డం పడతా ఉన్నాయా? రాజకీయ పరమైనటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఇది చేయొచ్చు అధ్యక్ష. ఇది చేయకుండా ఇది అట్లే పెట్టింది. గంగ